వాడు కాస్త స్ట్రైట్ ఫార్వర్డ్. వాడి వయసులో మనం కూడా అంతే కదా. ఇంకో 1000 సంవత్సరాలైనా ఏం బాగుపడ్డావు. మీ చేపడం తోట కేసు ఒకటి ఉంది కదా సార్. ఎన్నేళ్ళైంది జాయిన్ అయ్యి? సార్ ఆల్మోస్ట్ 1.5 years అయింది. అందులో ఎన్ని ట్రాన్స్ఫర్లు? దీంతో 5 సార్. మనం మాట్లాడే విధంగా మాట్లాడితే చాలు, కొంచెం కోపడతారు అంతే. పోలీస్ మీదనే అటెంప్ట్ మర్డర్ కేసు సార్. నా చేతికి చిక్కాడంటే ఖచ్చితంగా చేస్తాడు సార్. వాడిని కార్తిక్ సార్ రిలీజ్ చేశారు. పుట్టుకతోనే క్రిమినల్స్ సార్. సార్ అడిగితే చెప్పకుండా ఉండలేను. చెప్పకూడదు సార్. ఆ కేసు ఒక మ్యానిపులేటెడ్ కేసు. అయితే కేసు గ్రావిటీ అంటే తెలియని ఈడియట్. సార్ కొంచెమైనా మర్యాద ఇచ్చి మాట్లాడండి. లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఇద్దరు ఒకేలాగే క్రిమినల్స్. తెలియక చేశాడు సార్. నా జీవితం గురించి ఆలోచించండి సార్. పోలీసులు ఈ కేసులో ముందుకు సాగాలంటే ఇక్కడ బ్లడ్ స్టెయిన్ గానీ, ఫింగర్ ప్రింట్ గానీ ఏదో ఒకటి దొరకాలి. ఫారెన్సిక్ వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారు. ఈ అనుమానంతో మనం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేం కదా జోష్. పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్ట్రీకి కిందే ఉంది. అందులో ఇంకా క్రిమినల్స్ అక్కర్లేదు. నువ్వు నీ దారిని వెతుకు, నేను నా దారిని వెతుకుతాను. 15 సంవత్సరాలుగా ఈ యూనిఫామ్తో ఉన్నా. ఇప్పుడు వాడు అనుకున్నట్టుగా మీరందరూ చేస్తున్నారు. నింద నా మీద మోపాలు అనుకోవద్దు. కొడితే పుచ్చకాయ పగిలిపోతే వచ్చి బండెక్కరా. నేనే ఈ స్టేషన్కి ఎస్హెచ్ఓ. ఇప్పుడు ఈ స్టేషన్ ఎస్హెచ్ఓ నేను. మేమిద్దరం ఒకటే అనిపిస్తోంది.